హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఎకానమీలో చాప్టర్ 3లో లెక్చర్ నెంబర్ 2. సో నేను ప్రీవియస్ లెక్చర్లో మీకు లిబరలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అండ్ రిమైనింగ్ ఎకనామిక్ రిఫర్స్ అండ్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు లెక్చర్ 1లోని. ఇప్పుడు లెక్చర్ 2లోని మీకు ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్, for continuation of the classes, do subscribe to our channel Sankalp Study Success. So see here, privatization ante enti. This is another economic reforms. So manaki LPC means what? Liberalization, privatization and globalization kada. So liberalization, privatization కారణంగా మనకి వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి? గ్లోబలైజేషన్. So it implies the shedding of the ownership or management of the government owned enterprises. So అప్పటిదాకా మనకు అన్ని ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ అనమాట. నౌ గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ కన్వర్ట్ ఇంటూ ప్రైవేట్ కంపెనీస్. ఓకేనా? సో గవర్నమెంట్ యొక్క కంపెనీస్ ఇలా ఉన్నాయి కదా. సో చాలా గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ నుంచి ఓనర్షిప్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి మారుతుంది అనమాట. అది ఏ విధంగా మారుతుంది? ఇన్ 2 వేస్లో మారుతుంది. ఒకటి, కంప్లీట్గా గవర్నమెంట్ ఓనర్షిప్ నుంచి తొలగించిపోతుంది. ఓకేనా? withdrawal of the government from the ownership and management of the public sector companies. Okay, and by outright sale of the public sector companies. ఈ రెండిటి ద్వారా గవర్నమెంట్ యొక్క కంపెనీస్ అనేవి ప్రైవేటీకరణం అవుతాయి అన్నమాట. దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. సో వాట్ ఆర్ ద 2 వేస్ ఇక్కడ మనకి? రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, విత్డ్రావల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఓనర్షిప్, ఓనర్స్ నుంచి తప్పుకుంటుంది, అండ్ మేనేజ్మెంట్ నుంచి తప్పుకుంటుంది గవర్నమెంట్. ఓకే, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఉంటాయి, అవి పబ్లిక్ సెక్టార్ కంపెనీసే, బట్ ఓనర్షిప్ నుంచి మేనేజ్మెంట్ తప్పుకుంటుంది. సో మేనేజ్మెంట్ ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ వన్, అవుట్ రైట్ సేల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. కంప్లీట్గా ఏంటి? అవుట్ రైట్ సేల్ అంటే కంప్లీట్గా గవర్నమెంట్ యొక్క కంపెనీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం అనమాట. సో దీస్ ఆర్ ద 2 వేస్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ అవ్వడానికి 2 వేస్ అనమాట. ఓకే, నౌ ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఓకే, నౌ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై డిస్ఇన్వెస్ట్మెంట్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్, ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ వన్ టాపిక్ ఇది. ఓకేనా? సో ఏవైతే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వాటిని ప్రైవేటైజేషన్ చేయడాన్ని, అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ యొక్క సమ్ పార్ట్ని, ఈక్విటీస్ని సెల్లింగ్ అంటే అమ్మేయడాన్ని, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఒక కంపెనీ ఏదైనా తీసుకుందాం. సమ్ ఎక్స్ అనే కంపెనీలోని 100% ఎవరికి ఉంది? గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అది. ఓకేనా? అది కంప్లీట్గా గవర్నమెంట్ కంపెనీ. ఈ 100%లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎకానమీ జనరేట్ అవ్వడం కోసం, ఓకేనా, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అవన్నీ కంప్లీట్ చేయడం కోసం గవర్నమెంట్ ఇందులో కొంత భాగాన్ని, అంటే ఒక అరౌండ్ 20%నో 30%నో బయట వ్యక్తులకి, ఓకేనా, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తుంది అనమాట. కంపెనీ యొక్క షేర్స్ని అమ్మేస్తుంది. సో దానిని ఏమంటారు? డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ బై సెల్లింగ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఈక్విటీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ టు ద పబ్లిక్ ఈజ్ నోన్ యాజ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ టు ద పబ్లిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, so the purpose of the sale according to the government was mainly to improve the financial discipline and facilitate the modernization. So వాళ్ళ గవర్నమెంట్ యొక్క పర్పస్ ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గల కారణం ఏంటంటే మెయిన్లీ ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్ అవ్వడం కోసము అండ్ మోడర్నైజేషన్ చేయడం కోసము గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో గవర్నమెంట్ హియర్ ఎన్వసైజ్డ్ దట్ ప్రైవేటైజేషన్ కుడ్ ప్రొవైడ్ ద స్ట్రాంగ్ ఇంపటస్ టు ద ఇన్ఫ్లో ఆఫ్ FDI. సో దీని కారణంగా ఏమవుతుంది? ప్రైవేటైజేషన్ వల్ల అవుతుందంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లో పెరుగుతుందన్నమాట. సో ఫారెన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. ఓకేనా? మెయిన్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఓకేనా? సో అకార్డింగ్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల, ఓకేనా, గవర్నమెంట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది? దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్, దానివల్ల ఏంటి మనకి పెరుగుతాయి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే,
see this box very important, Navaratna and public enterprise policies. So we have a Navaratnas, mini Ratnas, Maharatnas ఇలా 3 types ఉంటాయి. ఓకేనా. 1996లో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఎనేబుల్ దెమ్ టు కంపీట్ ద మోర్ ఎఫెక్టివ్లీ ఇన్ ద లిబరలైజ్డ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. సో మనకి లిబరలైజేషన్ వచ్చేసింది. సో లిబరలైజ్డ్లో మనకి ఏమవుతుంది, కాంపిటీషన్ ఉంటుంది. ఫారెన్ కంపెనీస్కి ఇండియన్ కంపెనీస్కి కాంపిటీషన్ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ నుంచి నెగ్గుకొని రావడం కోసం ఓకేనా ఏం చేసిందంటే ద గవర్నమెంట్ చూస్ 9 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అండ్ డిక్లేర్డ్ దెమ్ యాజ్ ఎ నవరత్న. అందుకే నవ అంటే మీనింగ్ ఏంటి, 9. ఓకేనా. సో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఎన్ని తీసుకుంది, మొత్తం ఒక 9 తీసుకుంది. 9 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ తీసుకొని వాటిని నవరత్న స్టేటస్ ఇచ్చిందనమాట వాటికి. ఓకేనా. గవర్నమెంటే వాటికి ఆ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి నవరత్న స్టేటస్ని ఇచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కనుక ఈ లిబరలైజేషన్ కారణంగా ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో దాన్ని మోర్ ఎఫెక్టివ్గా చేయడం కోసం మన గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని ఓకేనా అండ్ డిక్లేర్ దెమ్ యాజ్ ఏ మహారత్నాస్, నవరత్నాస్ అండ్ మినీ రత్నాస్. దేవర్ గివెన్ ఏ గ్రేటర్ మేనేజరల్ అండ్ ఆపరేషనల్ అండ్ ఎటానమీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ the central public sector enterprises ఓకేనా ఆర్ డిజైన్డ్ విత్ డిఫరెంట్ స్టేటస్తో ఉంటాయి. అందులో సమ్ ఎగ్జాంపుల్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎకానమీ నుంచి ఎలా అడిగారంటే క్వశ్చన్, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి సింపుల్గా, లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోని కొంత పార్ట్ని గవర్నమెంట్ పబ్లిక్కి అమ్మేయడాన్ని ఏమంటారు అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అలా వస్తుంది అక్కడ క్వశ్చన్. ఇక్కడ ఎలా వస్తుందంటే ఏదైనా ఒక కంపెనీ నేమ్ ఇచ్చి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ వచ్చి ఇది ఏ స్టేటస్, మహారత్నానా, నవరత్నానా, మినీ రత్నానా అని అడుగుతారనమాట. నార్మల్గా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ చూడండి, మనకి మహారత్న స్టేటస్ ఉన్నవి ఏంటంటే కనుక ఇండియన్ ఐఓసిఐ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓకేనా, ఐఓసిఎల్ అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా. నవరత్న స్టేటస్ ఉన్నవి, నవరత్నాలలో మొత్తం 9. ఓకే. దానిలో కొన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హాల్ అంటారు. ఓకేనా. అండ్ ఎంటీఎన్ఎల్ మీన్స్ వాట్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. అండ్ ద థర్డ్ వన్ మినీ రత్నాస్ చూసుకుంటే భారత్ సంచార్, బిఎస్ఎన్ఎల్, రైట్, బిఎస్ఎన్ఎల్ ఈజ్ ఏ మినీ రత్న. ఓకే. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ అండ్ ఇండియన్ రైల్వేస్ ఆల్సో మినీ రత్న. ఓకేనా. ఇండియన్ ఐఆర్సిటీసీ ఉంది కదా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్సే కదా. సో ఇవన్నీ కూడా మనకి మినీ రత్నాస్ అనమాట. సో ఒక్క దగ్గర మీరు ఏం చేస్తారంటే బుక్లోని నోట్స్ రాసుకున్నప్పుడు మహారత్న అని చెప్పేసి మొత్తం ఏవైతే ఉన్నాయో లిస్ట్ ప్రిపేర్ చేయండి. చూడండి మనకి ఫస్ట్ వన్ మహారత్నాస్లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఓకే, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఓకే, మహారత్న. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహారత్న స్టాటస్ ఉన్నటువంటి కంపెనీస్ అనమాట. అండ్ లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, రైట్, సెయిల్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇక్కడ ఎలాగో మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చాడు, ఐఓసిఎల్. అదేవిధంగా ఐఓసిఎల్, నెక్స్ట్ హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ అలాగే సిఐఎల్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. కోల్ ఇండియా లిమిటెడ్ ఇలా ఉన్నాయి. ఓకేనా. సో అలా లిస్ట్ రాసుకోండి. అండ్ ఆల్సో నవరత్న. సో ఇనీషియల్గా 9 వాటిని నవరత్నాస్ పెట్టారు, బట్ నౌ 14 నవరత్న కంపెనీస్ ఆర్ దేర్. ఓకే. నవరత్నాస్ ఇన్ ఇండియా. సో ద లిస్ట్ ఏంటంటే బెల్, బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ నేషనల్ అల్యూమినియం కంపెనీ, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సో ఇలా మొత్తం టోటల్గా ఒక 14 ఉన్నాయి. ఓకే. అదేవిధంగా మినీ రత్నాస్లో మనకి అరౌండ్ ఒక 74 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ దాకా మినీ రత్నాస్ ఉన్నాయి. ఓకేనా. 74 రాసుకోకపోయినా మెయిన్గా ఏవైతే ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, ఐఆర్సిటీసీ కానీ, ఇవన్నీ అనమాట.
సో వీటి లిస్ట్ని సో మెయిన్ బీడీఎల్, కొచ్చిన్ షిప్ యార్డు, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషను, గోవా షిప్ యార్డు, ఐటీడీసీ, ఐఆర్సిటీసీ, ఇవన్నీ కొన్ని మెయిన్వి లిస్ట్ అవుట్ రాసుకోండి అనమాట. ఓకేనా. సో మెనీ ఆఫ్ దీస్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిటబుల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వర్ ఒరిజినల్లీ ఫార్మ్డ్ డ్యూరింగ్ 1950s అండ్ 1960sలో మనకి ఇవన్నీ ఏర్పాటయ్యాయి. ఓకేనా. సో ఏది ఆన్ బిహాఫ్ ఆఫ్ మనకు ఆ టైంలో 1950s 1960sలో, ఓకేనా, అది 7-5 year ప్లాన్ టైం కదా. ఆ టైంలో మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, గ్రోత్ ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. ఇవి మన యొక్క మెయిన్ టాపిక్. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే సెల్ఫ్ రిలయన్స్ ఆన్ ద లైన్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఈ మినీరత్న, మహారత్న, నవరత్న అన్నీ కూడాను ఏర్పాటు అనమాట అయ్యాయి. ఓకే. నౌ you see here this point, the government has also made the attempts to improve the efficiency of public sector undertakings by giving them autonomy in taking managerial decisions. Okay, for example, public sector undertakings have been granted special status as a Maharatna, Navaratna and Miniratna. Okay, సో దిస్ ఈజ్ ద గవర్నమెంట్ యొక్క ఆలోచన అనమాట. ఎందుకు కంపెనీస్కి మనం మినీరత్న, మహారత్న, నవరత్న స్టేటస్ని ఇవ్వాలి అంటే కనుక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే ఇవి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కంపెనీస్ వాటి యొక్క వర్క్ని, ఎఫిషియన్సీని, అదేవిధంగా వాటి యొక్క కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడమే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ గ్లోబలైజేషన్ is the outcome of, you see here, globalization is an outcome of the set of various policies that are aimed at transforming the world towards the greater interdependence and integration. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, ఈ రెండింటి నుంచి మనకు వచ్చిన అవుట్కమ్ ఏంటి, గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్. ఓకే. సో ఇట్ అటెంప్ట్స్ to establish the links in such a way what they happening in India that can be influenced by different events that are happening miles away. Okay, so see here. సో ఈ గ్లోబలైజేషన్లో ఏంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే నెట్వర్క్స్ని క్రియేట్ చేస్తారు. ఓకేనా. లైక్ ఎకనామిక్, సోషల్, జియోగ్రఫికల్ బౌండరీస్ అందరికీ కూడాను. గ్లోబలైజేషన్ అంటే తెలుగులో ఏంటి, ప్రపంచీకరణము. ప్రపంచీకరణం అంటే ఏంటి, మన దేశంతో మాత్రమే కాదు ఇతర దేశాలతో కూడా మనకి నెట్వర్క్ ఉండాలి. ఓకేనా. మన వేరే దేశాల నుంచి ఇంపోర్టే కాదు, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ జరగాలి. ఓకేనా. జియోగ్రాఫికల్ బౌండరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లైక్ విత్ యూకే అండ్ లైక్ విత్ సమ్ యుఎస్ అండ్ లైక్ విత్ సమ్ రష్యా, సమ్ ఫ్రాన్స్తో ఏంటంటే కనుక లావాదేవీల్ని చేయడాన్ని, ఓకేనా, అంటే మార్కెటింగ్ చేయడాన్ని. ఓకేనా. సో వాటికి గ్లోబలైజేషన్ అనేది తోడ్పడుతుంది. సో గ్లోబలైజేషన్ అటెంప్ట్స్ టు ఎస్టాబ్లిష్ ద లింక్స్ సచ్ ఎ వే దట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా దట్ క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డిఫరెంట్ ఈవెంట్స్. ఓకే. సో ద మెయిన్ హియర్ అవుట్సోర్సింగ్ అంటే ఏంటి, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. సో గ్లోబలైజేషన్ ప్రాసెస్లో మనకి ఏంటి, వాట్ ఈస్ ద మోస్ట్ అవుట్కమ్ అంటే అవుట్సోర్సింగ్ అంటే ఏంటి, బయటికి వెళ్ళడం. ఇన్ అవుట్సోర్సింగ్ ఏ కంపెనీ ఏం చేస్తుందంటే రెగ్యులర్ సర్వీసెస్ కోసము కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసుకుంటుంది, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి హైర్ చేస్తుంది. ఓకేనా. మోస్ట్లీ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యుఎస్ కంపెనీస్ ఉన్నాయి. యుఎస్ కంపెనీస్లో మ్యాక్సిమం ఇండియా, చైనా నుంచి పీపులే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఓకేనా. ఆ కంపెనీ రన్ అవ్వడానికి, ఆ కంపెనీ రెగ్యులర్ సర్వీసెస్ కోసం, ఓకేనా, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి పీపుల్ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారనమాట. ఓకేనా. విచ్ వాజ్ ప్రీవియస్లీ ప్రొవైడెడ్ ఇంటర్నల్లీ. అది ఇంతకుముందు కంట్రీలో కేవలం ఆ దేశాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే యూఎస్ వాళ్ళు మాత్రమే జాబ్స్ ఇచ్చేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్స్. యూకే వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇండియా వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. బట్ లేటర్ ఆన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఏమిటంటే ఒక దేశం నుంచి మనం ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన దేశం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోని చాలామంది కెనడాలో వర్క్ చేస్తున్నారు, చాలామంది ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నారు, చాలామంది యూఎస్లో వర్క్ చేస్తున్నారు, యూకేలో వర్క్ చేస్తున్నారు, లండన్లో వర్క్ చేస్తున్నారు, ఫ్రాన్స్లో వర్క్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్, అవుట్సోర్సింగ్ మెయిన్లీ. ఓకేనా. మన నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ పీపుల్, ఆ సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అండ్ రిమైనింగ్ అదర్ నాలెడ్జ్ పీపుల్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్. ఓకేనా. సో దట్ ఈస్ ద అవుట్సోర్సింగ్ is the most important outcome of the globalization process. Okay. So here many of the services such as like voice based business process gani BPOs antaru or call centers and record keeping,
సో ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్లో మన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, రికార్డ్స్ మెయింటైన్ చేయడంలోని, తర్వాత బీపీఓ కాల్ సెంటర్ జాబ్స్లోని. ఇంకా ఇంకొక విషయం చూడండి, కొన్ని కంపెనీస్కి ఇండియాలో ఉండే వర్క్ చేస్తారు, ఆ ఇండియాకి వెళ్ళి వర్క్ చేయరు. ఓకేనా, ఇండియాలో ఉండే వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉన్న కంపెనీ యూఎస్లో ఉంది. ఓకేనా, బట్ దే రిక్రూట్ ద పీపుల్ ఇన్ ఇండియా, దే ఆల్సో వర్క్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ఏంటి, మనకి మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్, వాళ్ళకి నైట్ అయితే మనకి మార్నింగ్ కదా. సో మనకి నైట్ టైంలో వాళ్ళకి మార్నింగ్ కాబట్టి అందుకే నైట్ షిఫ్ట్ చేస్తారు చాలామంది. అంటే ఎందుకు చేస్తారు, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద యూఎస్ కంపెనీ, అందుకే వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది వర్క్. అలాగే సో ఈ గ్లోబలైజేషన్ కారణంగా ఏంటంటే మినీ సెక్టార్స్. ఏంటి ఆ సెక్టార్స్ అంటే కనుక లైక్ బీపీఓస్లోని, కాల్ సెంటర్స్లోని, రికార్డ్ మెయింటెనెన్స్లోని, అకౌంటెన్సీలోని, బ్యాంకింగ్ సర్వీసెస్లోని, ఓకేనా, ఫీల్డ్ ఎడిటింగ్, బుక్ ట్రాన్స్క్రిప్షను, ఇలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్లో మనం అవుట్సోర్సింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ టెలికమ్యూనికేషన్ లింక్స్. ఓకే, సో వాట్ ఆర్ ద టెలికమ్యూనికేషన్ లింక్స్? మోడర్నైజేషన్గా కొత్తగా వచ్చినటువంటి టెలికమ్యూనికేషన్ లింక్స్ ఏంటి మనకి? దట్ ఈజ్ వాట్ హియర్ ఇంటర్నెట్ కానీ, వాయిస్ మెసేజెస్ ఉన్నాయి, టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి, విజువల్ డేటా రిప్రజెంటేషన్ ఉంది. ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మనం వర్క్ని చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, అవుట్సోర్సింగ్ హ్యాస్ intensified in recent times because of growth of the fast modes of the communication. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ చాలా హ్యూజ్గా ఏమైంది, ఇంప్రూవ్ అయిందనమాట. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దాట్ అవుట్సోర్సింగ్ ఎక్కువగా అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ గ్లోబలైజేషన్. నౌ కమ్ టు ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వాట్ ఈస్ దిస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? మీన్స్ హియర్ it is founded in 1995 as a successor organization to the General Agreement on Trade and Tariffs. సో యాక్చువల్గా మనకి GATT ఉంది, GATT అంటే ఏంటి, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948 విత్ 23 కంట్రీస్. ఓకేనా, 23 కంట్రీస్ కలిపి, ఓకేనా, దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట 1948లోని. ఓకే, దేనికోసం? గ్లోబల్ ట్రేడ్ గురించి. ఓకేనా, గ్లోబల్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ ఎలా అడ్మినిస్ట్రేషన్ అవ్వాలి, ఓకేనా, మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎలా చేసుకోవాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎలా ప్రొవైడ్ చేయాలి అన్ని కంట్రీస్కి. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కంట్రీకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీస్ని, ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడాను ఈ GATTలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో హియర్ దీని నుంచి మనకు వచ్చింది ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ 1995. ఓకే, ద సక్సెసర్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ GATT. ఓకే, నౌ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది మనకి? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ రూల్ బేస్డ్ ట్రేడింగ్ రెజిమ్ ఇన్ విచ్ నేషన్స్ కెనాట్ ప్లేస్ ఆర్బిటరీ రెస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడింగ్. దట్ మీన్స్ వాట్? వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఏముంటుందంటే గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఉండేవి. అవి బైలేటరల్ కావచ్చు, మల్టీలేటరల్ కావచ్చు. బైలేటరల్ అంటే కేవలం 2 దేశాల మధ్యలోని, మల్టీలేటరల్ అంటే మోర్ దెన్ 2 నేషన్స్ మధ్యలోని ఉన్నటువంటి ఆ ట్రేడింగ్ కానీ, అదే ఆ గూడ్స్ కానీ, సర్వీసెస్ సంబంధించిన వాటికి ఫెసిలిటేషన్స్ ప్రొవైడ్ చేయడము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. Okay, so through this World Trade Organization agreements, they can remove the tariffs as well as non-tariff barriers and providing the greater market access to the all member countries. You see here, this point is very important. World Trade Agreements లో మనకి ఏంటంటే కనుక ఇట్ కవర్స్ ద ట్రేడ్ ఇన్ ఎక్కడెక్కడ గూడ్స్, సర్వీసెస్. నాట్ ఓన్లీ గూడ్స్, నాట్ ఓన్లీ సర్వీసెస్, గూడ్స్ని, సర్వీసెస్ రెండు విషయాల్లోని ఇది ఈ ట్రేడింగ్ని కవర్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఏంటా ఇంటర్నేషనల్ ట్రేడ్? బైలేటరల్ అంటే ఈ 2 దేశాల మధ్యలో ఉండే ట్రేడింగ్, అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్యలో ఉండే ట్రేడింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో త్రూ దిస్ WTO ట్రేడింగ్ టెక్నిక్స్ దే కెన్ రిమూవ్ ఆల్ ద టారిఫ్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని ఎత్తివేస్తారనమాట ఫర్ ఆల్ ద మెంబర్ కంట్రీస్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్ కంట్రీస్లోని ఈ టారిఫ్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ని రిమూవ్ చేస్తారు. ఓకే, సో యాజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ WTO, India has been in the forefront of forming the fair global rules and regulations and safeguards and advocating the interest of the developing the world. Okay, so we are also a member of the World Trade Organization. So here India is a member of WTO. So WTO లో మెంబర్ తీసుకున్నాను కానీ మనం ఏం చేస్తున్నాము, we maintain the some certain global rules and regulations. Okay,
సో సీ దిస్ బాక్స్ ఇక్కడ గ్రోత్ ఆఫ్ జీడిపి అండ్ మేజర్ సెక్టార్స్ ఎలా ఉంది మనకి అంటే కనుక 1980 to 90 ఈ ఇయర్స్లోని టోటల్గా. సో మీరు 2014-15 వరకే ఉంది బుక్లోని. సో 2015 to 16 చదువుకోవాలి, 17 to 18, 18 to 19, 20 to 21. సో రీసెంట్గా జీడిపి ఫాల్ అయింది కదా, గ్రోత్ ఆఫ్ జీడిపి. సో ఇదంతా కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఎకనామిక్ సర్వే ఇదంతా మీకు ఎక్కడ కనబడుతుందంటే ఎకనామీ సర్వే 2020ది చూసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ రీఫార్మ్స్. సో ఈ రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు లైక్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ చేసినప్పుడు ఓకే, సో వాట్ ఈస్ ద లైక్ రీఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఇండియా యొక్క ఎకానమీ పొజిషన్ ఎలా ఉంది అంటే రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్, రీఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ, డిస్ఇన్వెస్ట్మెంట్లో ఎలా ఉంది, రీఫార్మ్స్ అండ్ ఫిజికల్ పాలసీస్లో ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. సో దో ద జీడిపి గ్రోత్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద రీఫార్మ్ పీరియడ్. రీఫార్మ్ పీరియడ్లో సో ఇట్ సీ హియర్ దిస్ ఈస్ ద రీఫార్మ్ పీరియడ్. ఈ రీఫార్మ్ పీరియడ్లో జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువగానే ఉంది. ఓకే, జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ హై, బట్ here what is the here thing, the scholars point out that the reform led growth has not generated sufficient employment opportunities in the country. That means what, GDP పెరుగుతుంది good okay na, but what, where is the employment generation? Okay, see here point, the performance of the Indian economy during the period. In economies, the growth of the economy is measured by the gross domestic product. నార్మల్గా మన యొక్క ఎకానమీని ఎలా మెజర్ చేస్తాము, స్థూల దేశీయోత్పత్తి దట్ ఈస్ జీడిపి మీద బేస్ చేసుకొని మనం ఏమంటారు ఎకానమీని మెజర్ చేస్తాము. సో 1991 పోస్ట్ 1991 చూసుకుంటే ఇండియా విట్నెస్డ్ ద ర్యాపిడ్ గ్రోత్ ఇన్ జీడిపి ఆన్ కంటిన్యూయల్ బేసిస్. 2 decades అలా పెరుగుతూనే వచ్చింది. ఓకేనా, సో హియర్ డ్యూరింగ్ ద రీఫార్మ్ పీరియడ్ ద గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్ హ్యాస్ బీన్ డిక్లైన్డ్. ఓకేనా, ఈ గ్రోత్ పీరియడ్లోని అగ్రికల్చర్ యొక్క జీడిపి తగ్గుతూ వస్తుంది. ఓకేనా, వైల్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ రిపోర్టెడ్ ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అండ్ ద గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ హ్యాస్ గోన్ అప్. సో నార్మల్గా మనకి అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్. ఓకేనా, సో రీఫార్మ్స్ వచ్చిన తర్వాత 1991 తర్వాత జీడిపి ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క జీడిపి తగ్గుతూ వస్తుంది. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ ఫ్లక్చువేషన్ ఓకేనా ఒకరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, బట్ కంటిన్యూగా ఏది మనకి పెరుగుతుంది, సర్వీస్ సెక్టార్ గోన్ అప్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ద గ్రోత్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్ హ్యాస్ గోన్ అప్. సో కంటిన్యూగా మనకి ఏది పెరుగుతూ ఉందమ్మా, సర్వీస్ సెక్టార్ పెరుగుతూ ఉంది. సో దిస్ ఇండికేట్స్ దట్ గ్రోత్ ఈజ్ మెయిన్లీ డ్రివెన్ బై గ్రోత్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. ఓకే, అండ్ కొంతమంది స్కాలర్స్ ఏమంటున్నారంటే జీడిపి గ్రోత్ రేట్ అయితే ఉంది కానీ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే లేవు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ద ఓపెనింగ్ ఆఫ్ ద ఎకానమీ హ్యాస్ లెడ్ టు ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే మనం ఎకానమీని ఓపెనింగ్ చేస్తామో, లిబరలైజ్ చేస్తామో, ప్రైవేటైజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి వచ్చి పడతాయి ఎప్పుడైతే మనం లిబరలైజ్ చేసామో, ఎకానమీని ఓపెన్ చేసామో, అంటే బయట దేశాల యొక్క మార్కెట్ని కూడా మన మార్కెట్లోకి ఎలో చేసామో ఆటోమేటిక్గా ఇవి పెరుగుతాయి అనమాట. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఏంటి వస్తాయంటే వీ హ్యావ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ అబౌట్ $100 million in 1991 to $73 billion in 2014. సో ఇక్కడ మిలియన్, ఇక్కడ బిలియన్ అంత పెరిగిందనమాట. సో దేర్ ఈజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఫ్రమ్ అబౌట్. సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి పెరుగుతున్నాయి అని చెప్పచ్చు. ఓకే, and the next, on the other hand, reform process has been widely criticized for not being able to address some other basic problems facing our economy. What are the basic problems that we are facing the economy? That is employment, poverty, agriculture, industry, infrastructure, development and fiscal management. These are all the problems of Indian economy. ఓకేనా, ఒక పక్క రీఫార్మ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, ఓకే జీడిపి పెరుగుతూ ఉంది, ఎస్ గుడ్, బట్ వాట్ అబౌట్ ఆల్ దీస్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఫేసింగ్ ఇన్ ఎకానమీ, దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫిజికల్ మేనేజ్మెంట్. ఓకే, సో నౌ చెక్ ఎవ్రీవన్, గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో సీమా, దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. జీడిపి గ్రోత్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ in the period, reform period.
But scholars point out that what reform-led growth has not generated the sufficient employment opportunities in the country. Okay, next one. రీఫార్మ్స్, ఇది దీని గురించి మనం నెక్స్ట్ చాప్టర్ చదువుకుంటాము, నో వరీస్. నెక్స్ట్ వన్ రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్, రీఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ మనం చదువుకుందాం. సో రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్లో ఎలాంటి రీఫార్మ్స్ వచ్చాయి మనకి అంటే కనుక, రీఫార్మ్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు బెనిఫిట్ ద అగ్రికల్చర్. ఓకేనా, ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ వల్ల అగ్రికల్చర్కి బెనిఫిట్ ఉందా, అగ్రికల్చర్ సెక్టార్కి బెనిఫిట్ ఉందా అమ్మా అంటే నో. ఓకేనా, సో జీడిపి గ్రోత్ రేట్ ఏ మాత్రము కూడా అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ పీరియడ్లో పెరగలేదు. ఓకేనా, సో రీఫార్మ్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు బెనిఫిట్ ద అగ్రికల్చర్ వేర్ ద గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ డీసెలరేటింగ్, దట్ మీన్స్ డిక్లైన్డ్. నెక్స్ట్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఎస్పెషల్లీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇన్క్లూడ్స్ లైక్ ఇరిగేషన్లో కానీ, పవర్లో కానీ, రోడ్స్లో కానీ, మార్కెట్ లింకేజెస్లో కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ రెడ్యూస్డ్ ఇన్ ద రీఫార్మ్ పీరియడ్. ఓకేనా, సో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి టువర్డ్స్ అగ్రికల్చర్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఎందులోని, రోడ్స్ విషయంలో కానీ, ఇరిగేషన్లో కానీ, పవర్ జనరేషన్లో కానీ, మార్కెట్ లింకేజింగ్లో కానీ తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా, హ్యాస్ ఫాలెన్ ఇన్ రీఫార్మ్ పీరియడ్. ఫర్దర్ నెక్స్ట్ ఏం చేశారు, రిమూవల్ ఆఫ్ ఫర్టిలైజర్స్ సబ్సిడీ హ్యాస్ లెడ్ టు ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో అప్పుడు ఏం చేశారు, వ్యవసాయం చేసుకునే రైతులకి సపోర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫెర్టిలైజర్స్కి సబ్సిడీ ఇచ్చింది. సో ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ పీరియడ్ టైంలో ఏం చేశారంటే ఫర్టిలైజర్స్కి ఇచ్చిన సబ్సిడీని రిమూవ్ చేసేసారు. ఎప్పుడైతే సబ్సిడీని రిమూవ్ చేసేసారో సో ఆటోమేటిక్గా మొత్తం అమౌంట్ అంతా ఎవరు పెట్టుకోవాలి, రైతులే పెట్టుకోవాలి. ఓకే, సో దీని కారణంగా ఏమైపోయింది, వ్యవసాయం చేసే వ్యక్తి మీద బర్డెన్ పడిపోయింది. సో ఆఫ్టర్ రిమూవింగ్ ద ఫర్టిలైజర్ సబ్సిడీ ఇట్ లెడ్ టు ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. సో దీని కారణంగా ఎవరు ఎఫెక్ట్ అవుతారు, ఆటోమేటిక్గా ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళు కనీసం ఏమంటే ఫెర్టిలైజర్స్ కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో వాళ్ళు పండించినటువంటి పంటకి మద్దతు ధర కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంత ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి రాదనమాట. సో దిస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ రిఫార్మ్స్ పీరియడ్లో ఏంటంటే కనుక చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసింది. ఓకే, దిస్ సెక్టార్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఏ నెంబర్ ఆఫ్ పాలసీ చేంజెస్ సచ్ యాజ్ రిడక్షన్ ఇన్ ద ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఓకేనా, సో ఇంపోర్ట్ డ్యూటీస్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వేరే దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ని వాళ్ళు రిడక్షన్ చేశారు. ఓకే, రిమూవల్ ఆఫ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్, ఎంఎన్ఎస్పీ ప్రైస్ని కూడా వాళ్ళు రిమూవ్ చేశారు. అండ్ లిఫ్టింగ్ ద క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో దీస్ ఆర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద ఇండియన్ ఫార్మర్స్. వెరీ ఇంపార్టెంట్, మీరు మెయిన్స్లోని ఆన్సర్స్ రాసేటప్పుడు ఓకేనా, వాట్ ఆర్ ద రీజన్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఇండియన్ ఫార్మర్స్ డ్యూరింగ్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ పీరియడ్ అనే ఒక క్వశ్చన్ అడిగితే కనుక ఇది మీరు రాయాలన్నమాట. ఓకేనా, ఏం చేశారు అప్పుడు వేరే దేశం నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి మీద క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేశారు. మినిమం సపోర్ట్ ప్రైస్ని రిమూవ్ చేశారు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు, ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే ఉందో సో దానికి మించి వాళ్ళు అమ్మకూడదు, ఆ ప్రైస్లో వాళ్ళు అమ్మాలి. సో దాన్ని కూడా రిమూవ్ చేశారు. అండ్ అలాగే ఏవైతే పర్టికులర్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయో దాన్ని కూడా రిమూవ్ చేశారు. సో దాని కారణంగా ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, ఇండియన్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఓకేనా, నౌ రీఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో ఎలా ఉంది మనకి, మీకు చెప్పాను అగ్రికల్చర్లోని జీడిపి అసలు లేదు. ఓకేనా, ఇండస్ట్రీ సెక్టర్లో ఫ్లక్చువేషన్స్ అవుతుంది, స్లో డౌన్గా ఉంది, సర్వీస్ సెక్టరే బాగుంది. ఓకేనా, సో రీఫార్మ్స్ పీరియడ్లో మనకి ఇండస్ట్రీ సెక్టర్ రికార్డెడ్ స్లో డౌన్. So why this is because decreasing the demand of industrial products due to various reasons. ఏంటి, భారతదేశంలో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ హైగా ఉంది. అంటే మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల యొక్క కాస్టు మన దేశంలోని ప్రొడ్యూస్ అయ్యే కాస్ట్ సేమ్ ప్రొడక్ట్స్ అయితే మన కాస్ట్ ఎక్కువగా ఉంది, వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ కాస్ట్ తక్కువగా ఉంది. సో చీపర్ ఇంపోర్ట్స్ అని వస్తున్నాయి అనమాట. సో చీపర్ ఇంపోర్ట్స్ కారణంగా ఏమైంది, మన యొక్క ఇండస్ట్రీ అనేది దెబ్బతిన్నాయి అనమాట. ఓకే, సో దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ అవర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. మన యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి డిమాండ్ లేదు, ఎందుకంటే మన వాటికంటే వేరే దేశం నుంచి వచ్చినవి చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా మన ఇండస్ట్రీస్కి దెబ్బ పడుతుంది. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్
cheaper imports replaced the demand for domestic goods. Domestic manufacturers are facing the competition from the imports. So that is a thing here. In a globalized world, developing countries are compelled to open up their economies to greater flow of goods and capital from developed countries and rendering their industries vulnerable to imported goods. So cheaper imports కారణంగా మనకి ఏమైందంటే replaced the demand for domestic goods. ఓకే, సో ఎవరైతే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారన్నమాట. దే ఆర్ ఫేసింగ్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ఇంపోర్ట్స్. దస్ గ్లోబలైజేషన్ క్రియేటింగ్ ద లైక్ అన్సీన్ కండిషన్స్ ఫర్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. క్లియర్ మా? సో ఇది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో వచ్చినటువంటి అంటే రీఫార్మ్స్ కారణంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో ఈ సిచ్యువేషన్ అనమాట మనకి ఆ టైంలోని. ఓకే, అండ్ ఆల్సో డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఏం చేసిందంటే స్టిల్ డస్ నాట్ హ్యావ్ ద యాక్సెస్ టు డెవలప్డ్ కంట్రీస్ మార్కెట్స్ బికాస్ హై నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, all quota restrictions on exports of textiles and clothing have been removed in India, USA has not removed their quota restrictions on import of వాళ్ళకి రిమూవ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే కండిషన్ మనం మాత్రమే రిమూవ్ చేసి సరిపోదు. మన దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అని అంటే ఓకేనా, ఆ దేశం వాళ్ళు కూడాను మన మీద ఎలాంటి బ్యారియర్స్, టారిఫ్ బ్యారియర్స్ కానీ కోటా కానీ విధించకూడదు. అప్పుడే కదా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో ఇక్కడ ఏమైందంటే ఈ పీరియడ్లోని వేరే దేశం నుంచి ఇంపోర్ట్లు ఏమవుతున్నాయో ఓకేనా, వాటి మీద మనం తగ్గిస్తున్నాం, టారిఫ్స్ని తగ్గిస్తున్నాము, ట్యాక్స్ని తగ్గిస్తున్నాము, కోటా కూడా తగ్గిస్తున్నాం. ఓకేనా, రెగ్యులర్గా ఉన్నాం మనం. బట్ వాట్ అబౌట్ యుఎస్ కంపెనీ ఏవైతే ఇండియా నుంచి చైనా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారో దాని మీద ఎలాంటి ఏమంటారు టారిఫ్స్ని కోటాని వాళ్ళు రిస్ట్రిక్షన్ చేయలేదు, తగ్గించలేదు. దే హ్యావ్ నాట్ రిమూవ్డ్ దేర్ కోటా రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా. సో దట్ ఈస్ ద అనదర్ కేస్. ఓకేనా, సో మనం మాత్రం చేస్తే సరిపోదు, వేరే దేశాలు కూడాను తగ్గించాలి. అప్పుడే మనం ఏమంటారు ఇండస్ట్రియల్ సెక్టార్ పరంగా కూడాను బాగుండేది. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్ టు ద డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్పాను, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోని కొంత భాగాన్ని పబ్లిక్కి అమ్మి వేస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ ద గవర్నమెంట్ ఫిక్సెస్ అ టార్గెట్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1991, 1992లోని ఏంటి వాళ్ళ యొక్క టార్గెట్ 2,500 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా రావాలి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్స్లోని అమ్మేస్తే సో ఆ ఇయర్కి 2,500 కోట్ల రూపాయలు రావాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ యొక్క టార్గెట్ అనమాట. ఓకే, నౌ ద గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు మొబిలైజ్ 3,000 crore మోర్ దాన్ ద టార్గెట్. సో యాక్చువల్గా మనది 2,500, బట్ ఎంత మొబిలైజ్ చేసింది గవర్నమెంట్? మోర్ దాన్ 2,500 crores, అరౌండ్ 3,040 crores వచ్చిందన్నమాట డిస్ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. ఓకేనా, సో క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎసెట్స్ హ్యావ్ బీన్ అండర్ వాల్యూడ్ అండ్ సోల్డ్ టు ద ప్రైవేట్ సెక్టర్. అంతే కదా, సో గవర్నమెంట్ తన యొక్క ఆస్తుల్ని అమ్మేస్తున్నట్టే కదా ప్రైవేట్ సెక్టార్కి. అమౌంట్ అయితే జనరేషన్ అవుతుంది కానీ మనకి ఏవైతే ఎసెట్స్ అయితే ఉన్నాయో గవర్నమెంట్లోని అవి ఏం చేస్తున్నాం, ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. సో దిస్ మీన్స్ దట్ వాట్ ఇక్కడ ఎవరికి లాసు? గవర్నమెంట్కి ఆ టైంకి మనీ కనబడుతుంది. తర్వాత గవర్నమెంట్ డిఫరెంట్ సెక్టార్స్లోని అండ్ పబ్లిక్ రిలేటెడ్ ఏవో సమ్ యాక్టివిటీస్ చేస్తారో వాటి గురించి గవర్నమెంట్ ఆ మనీ స్పెండ్ చేసేస్తుంది. కానీ మన దగ్గర ఎసెట్ మాత్రం కోల్పోతున్నాం కదా మనం. సో ఇక్కడ ఏం పోతుంది, ఇట్ ఈస్ సబ్స్టాన్షియలీ లాస్ టు ద గవర్నమెంట్. Okay, so this is the critics point out that here. So this means about what? Substantial loss to the government. Moreover, from disinvestment ni chusukunte offsets the storage of government revenue rather than used it for the development of public sector enterprises and building the social infrastructure to the country. అంటే ఏం చేసిందంటే ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ మనీ వస్తుంది కదా, ఆ మనీని దే వర్ యూజ్డ్ టు ద ఆఫ్సెట్ ద షార్టేజ్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ. ఓకేనా, సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డెవలప్మెంట్ కోసం కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం కానీ దాని గురించి యూజ్ చేయలేదు. సో గవర్నమెంట్ రెవెన్యూ షార్టేజ్ ఉంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఆ మనీని యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకేనండి, మీకు ఒక ఇల్లు ఉంది. ఓకేనా, మీ ఇల్లుని ఏం చేశారు, ఇంత ల్యాండ్లో ఉంది. సో దీనిలోని మీరు కొంత భాగాన్ని అమ్మేశారు. ఓకేనా, ఎవరికో అమ్మేశారు. సో ఎవరికో అమ్మినప్పుడు మీకు కొంత అమౌంట్ అనేది వచ్చింది, గుడ్. బట్ మీ ఈ ల్యాండ్ అనేది మీరు కోల్పోయారు కదా. అదే కేసు ఇక్కడ మనకి డిస్ఇన్వెస్ట్మెంట్లో కూడా జరుగుతుందన్నమాట. సో డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ తన యొక్క అసెట్ని కోల్పోతుంది. ఇది మీరు రేపు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకేనా,
నెక్స్ట్ ఫిస్కల్ పాలసీలో మనకి ఎలాంటి రీఫార్మ్స్ వచ్చాయి అని అంటే కనుక ఎకనామిక్ రీఫార్మ్స్ హ్యావ్ ప్లేస్డ్ లిమిట్స్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఎస్పెషల్లీ సోషల్ సెక్టార్స్లో పబ్లిక్ ఎక్స్పెండిచర్ యొక్క అంటే తక్కువగా ఉందన్నమాట. ఓకే, ఎందుకు ట్యాక్స్ రిడక్షన్ చేశారు, ఓకేనా. సో మనకి గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాక్స్ నుంచే వస్తుంది. సో ఇప్పుడు మనం ట్యాక్స్ని రెడ్యూస్ చేసాము అంటే కనుక గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. గవర్నమెంట్ దగ్గర ఇన్కమ్ తక్కువగా ఉంటే ఫిస్కల్ పాలసీస్ మీద, సోషల్ సెక్టార్స్ మీద, ఓకేనా, గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ మీద ఎక్కడి నుంచి మనీ తీసుకొని వాళ్ళు స్పెండ్ చేస్తారు, అర్థమవుతుందా. సో అంటే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది ఎకనామిక్ రిఫార్మ్స్ పీరియడ్లోని. ఓకే, నౌ ఇట్ లిమిట్స్ ద గ్రోత్ ఆఫ్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ సోషల్ సెక్టార్. ఎందుకు అంటే కనుక ట్యాక్స్ రిడక్షన్స్ చేయడం వల్ల గవర్నమెంట్ రెవెన్యూ పడిపోయింది. ట్యాక్స్ రిడక్షన్ చేయడం వల్ల గవర్నమెంట్ రెవెన్యూ పడిపోయింది. గవర్నమెంట్ రెవెన్యూ ఎప్పుడు పడిపోయిందో, ఓకేనా, సో ఆటోమేటిక్గా ఇట్ హ్యావ్ నాట్ రిజల్ట్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. ఓకే, సో ద గవర్నమెంట్ స్పెండింగ్స్ కూడా తగ్గిపోయాయి సోషల్ సెక్టార్లోని. ఓకేమా. సో మనం ఎందుకు ట్యాక్స్ తగ్గించాము అంటే కనుక ట్యాక్స్ ఎవేజన్ కాకుండా ఉండడం కోసం మనం ట్యాక్స్ తగ్గించాము. అంటే కొంతమంది ట్యాక్స్ కట్టకుండా ఎగ్గట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం ఏంటంటే కనుక ట్యాక్స్ ఎవేజన్ కాకుండా ఉండడం కోసం మనం ట్యాక్స్ని తగ్గించాం. దీని కారణంగా గవర్నమెంట్ రెవెన్యూ పడిపోయింది. సో గవర్నమెంట్ రెవెన్యూ ఎప్పుడైతే పడిపోయిందో వాళ్ళు వెల్ఫేర్ ఫెసిలిటీస్ మీద, స్కీమ్స్ మీద అండ్ సోషల్ సెక్టార్ మీద అంతగా చేయలేకపోయారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఓకే, సో దీని కారణంగా ఏమైంది, మనకి మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని, ఓకేనా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని, ఫారెన్ ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేసినప్పటికీ ఫర్దర్గా వీ రెడ్యూస్ ద స్కోప్ ఫర్ రైజింగ్ ద ట్యాక్స్ రెవెన్యూ. సో దిస్ హ్యాస్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ అని మీరు చెప్పాలి. ఓకే, ఇది మీరు స్లైడ్ని మీ యొక్క ఆన్సర్ని ఇలా కన్క్లూడ్ చేయాలన్నమాట. ఎకనామిక్ రీఫార్మ్స్ కారణంగా భారతదేశానికి మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే ఎక్కడ మంచి జరిగింది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ డైరెక్ట్మెంట్స్ వచ్చాయి, ఓకేనా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. బట్ వాట్ అబౌట్ అగ్రికల్చర్ సెక్టార్, వాట్ అబౌట్ ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్స్ పెరిగాయి, అవుట్ సోర్సింగ్ బాగా అయింది, ఓకేనా, గ్లోబలైజేషన్ కారణంగా అవుట్ సోర్సింగ్ బాగా అయింది, సర్వీస్ సెక్టార్ నుంచి గ్రోత్ బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ ఫిస్కల్ పాలసీ అండ్ ఫైనల్లీ మీరు ఏం కన్క్లూడ్ చేయాలి, ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ కారణంగా దెర్ ఈస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్స్ ఇన్ ఇండియా. Okay, so the process of globalization through liberalization, privatization policies has produced positive as well as negative results both for India and other countries. ఓకేనా. సో గ్లోబలైజేషన్ కారణంగా మనకి ఇండియాకే కాదు రిమైనింగ్ కంట్రీస్ కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అని చెప్పేసి మీరు ఆన్సర్ని కన్క్లూడ్ చేయాలి. ఓకేనా. సో కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తున్నారు, గ్లోబలైజేషన్ షుడ్ బి సీన్ యాజ్ ద ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రేటర్ యాక్సెస్ టు ద గ్లోబల్ మార్కెట్స్, హై టెక్నాలజీ అండ్ ఇంక్రీజ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద లార్జ్ ఇండస్ట్రీస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ టు బికమ్ ఏ ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఇవన్నీ మీకు ఈ లైన్స్ అలాగ మైండ్లో గుర్తుండిపోవాలి. ఏపీపీఎస్సికి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, యూపీఎస్సికి ఎక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ థియరీ పార్ట్ ఉందో, ఓకేనా, ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి వాటికి అందరూ కూడాను ఈ లైన్స్ని అలా గుర్తుపెట్టుకోండి. అవే ఆన్సర్లు రాస్తే చాలా బాగా వస్తాయి మార్క్స్ మీకు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ యూనిట్. సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. దీనిలో మీకు ఏంటంటే కనుక చాప్టర్ యూనిట్ 2లోని చాప్టర్ కంప్లీట్ అయిపోయింది 3 అనేది. ఓకే. సో నెక్స్ట్ చాప్టర్లో మనకి కరెంట్ సిచ్యువేషన్, ఇండియన్ ఎకానమీ సిచ్యువేషన్, ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత ఎలా ఉంది అనేది డిస్కస్ చేస్తాను మీకు. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.